నమస్కారం. ఎన్సెన్ వార్తలు చదువుతున్న రమాదేవి. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. మచ్చర్ల దేగం గ్రామాలలో చాయ్ పే చర్చలో గ్రామస్తులు నాయకులతో ముచ్చటించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఓటు హక్కు ఆవశ్యకతపై సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ రాజు. నందిపేట్ మండలం వెల్మల్ కౌల్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. జోరుగా బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారం. ఏర్గట్ల మోర్తాడ్ మండలాల్లో ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రజలను కోరారు. ఆర్మూర్ మండలంలోని దేగం, మచ్చర్ల గ్రామాలలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి చాయ్ పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. మచ్చర్ల గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా అరవింద్ను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి మాట్లాడుతూ దేశం కోసం, ధర్మం కోసం కృషి చేయడంతో పాటు దేశ అభివృద్ధి కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని కొనియాడారు. ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అత్యున్నత స్థానంలో నిలిపిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందని, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సైతం బీజేపీ పార్టీని ప్రజలు భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి, విజయభారతి, పాలెపు రాజు, కంచెటి గంగాధర్ నాయకులు తదితరులున్నారు. అప్పుడున్న పరిస్థితికి ఇప్పటికన్నా ఏమైనా తేడా ఉందా అంటే ఓకే, అభివృద్ధి అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది రాష్ట్రంలో. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ మొదలయ్యేది జూలైలో. అంటే 6 నెలల కింద ఉన్న భయం ఉన్నదా? ఇప్పుడు తప్పుడు కేసులు పెడతారు, కోరుతారు, కమిషన్లు పెడతారని భయం ఉన్నదా? ఇప్పుడు కొద్దిగా మాట్లాడగలుగుతున్నారు కదా. మేము వచ్చినప్పుడు తోలు మాట్లాడలేదు. అప్పుడు ఓళ్ళు చూసినాం కదా అనుకుంటున్నారు అన్ని ఊర్లలో. ఇప్పుడు కొద్దిగా ఏమైనా తేడా ఉందా? లేకపోతే మా వాళ్ళు కూడా ఏమైనా రౌడీజం చేస్తున్నారా, కబ్జాలు చేస్తున్నారా, కమిషన్లు చేస్తున్నారా? అది చెప్పాలా. ఇంతకుముందు 6 నెలల క్రితం ఎవరైతే పాత శాసనసభ్యుడు ఉన్నాడో ఆ శాసనసభ్యుడు ఉన్నప్పుడు పరిస్థితికి ఇప్పటికేమైనా తేడా ఉందా? అంతే. లేదు అప్పుడు ఇప్పుడు తేడా లేదు. అప్పుడు వాళ్ళ రౌడీలు మమ్మల్ని కేసులు పెట్టిండ్రు, ఇప్పుడు మీ వాళ్ళు కూడా రౌడీలు తయారవుతున్నారని ఒక మాట ఏమైనా వస్తున్నాయి? అట్లాంటి ఏమైనా కాంప్లైంట్స్? నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ మరియు టీఆర్ఎస్ నాయకులు 50 మందికి పైగా కాంగ్రెస్ గూటికి చేరారు. నందిపేట మండలంలోని ఆయా గ్రామాల ప్రాథమిక సహకార సంఘ చైర్మన్లు, డైరెక్టర్లు మరియు మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మరియు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డిలు సొసైటీ చైర్మన్లకు, సర్పంచ్లకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి బీజేపీ ఇటు టీఆర్ఎస్ ఇప్పటికే ఖాళీ అయిందని చెప్పారు. వలసల పరంపరతో పార్టీ మరింత బలం పుంజుకుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు, సొసైటీ చైర్మన్లు, సర్పంచ్లు, కార్యకర్తలు తదితరులున్నారు. ఎన్నికలలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరపాలని నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మైక్రో అబ్జర్వర్లను సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పోలింగ్ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిపేందుకు వీలుగా నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలీస్ వజార్ శిక్షణా కార్యక్రమానికి విచ్చేసి మైక్రో అబ్జర్వర్లకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని,
అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగలుగుతారని అన్నారు. ముఖ్యంగా పోలింగ్కు ముందు రోజు ఉదయం 7 గంటల సమయానికే డిస్ట్రిబ్యూషన్ సెంటర్కు చేరుకొని పోలింగ్ సిబ్బందికి అందించే సామాగ్రి సక్రమంగా అందినదా లేదా అన్నది పరిశీలించాలని, అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ నిర్వహించారా లేదా అన్నది పరిశీలించాలని, ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5:30 గంటలకే మాక్ పోల్ ప్రక్రియ ప్రారంభం అవుతుందన్నారు. ఒకవేళ ఏజెంట్లు ఎవరూ హాజరు కాని పక్షంలో 15 నిమిషాలు వేచి చూసిన మీదట మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మాక్ పోల్ తదనంతరం చేపట్టే ప్రక్రియ నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలని, గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నది గమనించాలని, సీక్రెట్ పోలింగ్ కంపార్ట్మెంట్ సరిగానే ఏర్పాటు చేశారా అన్నది పరిశీలించాలన్నారు. ఎక్కడైనా సాంకేతిక లోపాల వల్ల ఈవీఎంలు పనిచేయకపోతే వాటి స్థానంలో వేరే ఈవీఎంలను ఎలా అమరుస్తున్నారు అన్నది పరిశీలన చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ప్రెసిడింగ్, సహాయ ప్రెసిడింగ్, ఇతర అధికారులు నిర్వర్తిస్తున్న విధులను గమనించాలని, టెండర్, ఛాలెంజ్ ఓటింగ్లు జరిగితే వాటి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. So I think most of you have already done this micro observer duty during the recent assembly elections. So few points. So this training will be conducted by the master trainers. Before that, few important points. One is like your micro observers means you have to observe the polling process. So at any cost you shall not act as either PO or APO or OPO. So you are there on behalf of General Observer Madam. So whatever your observations are there, there is a prescribed proforma is there, 18-point proforma. So those proformas will be given prescribed proforma. So you have to fill the proforma and you have to write your observations, and again you have to submit that proforma. On the day of poll at the reception center, there will be a separate counter to collect these proformas from the micro observer. So at that counter, so you have to submit the proforma. ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5% పన్ను తగ్గింపులో నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ మున్సిపల్ ట్యాక్స్ కలెక్షన్లో మొదటి స్థానంలో నిలిచిందని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పన్ను చెల్లించిన వారికి ప్రభుత్వం 5% రాయితీ అవకాశాన్ని కల్పించిందని, 30% అడ్వాన్స్ పన్నులు ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో వసూలయ్యాయని, 5,64,00,000లకు గాను 1,69,00,000 పన్ను వసూలు చేయడం జరిగిందని, ఇందుకు గాను కృషి చేసిన బిల్ కలెక్టర్లు, వార్డు ఆఫీసర్లు ఆయన అభినందించారు. సకాలంలో పన్నులు చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి పట్టణ ప్రజలు సహాయ సహకారాలు అందించాలని పేర్కొన్నారు. బిల్ కలెక్టర్లు కూడా గత 2.5 నెలలుగా చాలా కష్టపడుతున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 7 వరకు కూడా వారు బిల్లోనే ఉండి చేయడం వల్లనే ఈ ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలలో మా సిబ్బంది సహకారం చాలా ఉంది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇదే స్ఫూర్తిని మనం ముందు కూడా కొనసాగిద్దాము. ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతాయుతంగా తమకున్న ఆస్తి పన్ను పెండింగ్ను సకాలంలో చెల్లించండి. మనకు ప్రతి నెలకు ఇంట్రెస్ట్ పెరుగుతూ పోతుంది. ముందు చెల్లిస్తే ఆ ఇంట్రెస్ట్ తప్పించుకున్న వాళ్ళు అవుతారు. ఇంకెవరైతే చెల్లించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా త్వరగా చెల్లిస్తారని చెప్పి ఆశిస్తూ మీ సహకారం ఇలాగే ఉండాలి, మన పట్టణాభివృద్ధిలో మీ పాత్ర ఇలాగే ఉండాలని కోరుతూ థ్యాంక్ యూ. ఆర్మూర్ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో మున్నూరు కాపు సంఘ సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం లక్ష్మీనారాయణ ఆలయంలో క్షత్రియ సభ్యులు, మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘ సభ్యులు, రజక సంఘంలో రజక సంఘ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ రానున్న ఎంపీ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించిందని, 10 ఏళ్ల పాలనలో బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కుల సంఘాల సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నరేందర్, నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.
వచ్చినాడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చినాడు. 40 సంవత్సరాల నుంచి ఆర్మూర్ ప్రాంతంలో సంబంధం ఉన్న వ్యక్తి, మీ మంచి చెందకుండా వ్యక్తి, మీ ఫోన్లో వ్యక్తి, మీ ఫోన్ ఎత్తే వ్యక్తి మన బాధ్యత గోవర్ధన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. శుక్రవారం దేవుడికి ఇస్తే మేము కాపల 3 కాపల మాకు ఇవ్వాలని తీసేయాలంటే శుక్రవారం దేవుడి దగ్గర వేరే దగ్గర జాగించి వాళ్ళకు 5 కోట్ల జాగించినాం. ఇయ్యలేదా? ఈ పంటకు డబ్బులు ఇచ్చిన, గా పంటకు 40 లక్షలు ఇచ్చిన, ఇప్పుడు వేరే పార్టీల నాయకత్వం వహిస్తున్నాడు. అది పవర్ మనుషులు. ఒళ్ళూరు ఫంక్షన్ నిర్మాణం చేసినాం. వాస్తవం కాదా? 100 పడకల ఆసుపత్రి తెచ్చింది వాస్తవం కాదా? గూండ చెరువు అభివృద్ధి చేసింది వాస్తవం కాదా? మా చెరువు మల్లరెడ్డి చెరువు అభివృద్ధి చేసింది వాస్తవం కాదా? కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులెత్తి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన బాధ్యత గోవర్ధన్ గారి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. గెలిపించిన అనుభూతి ఏంటంటే గోవర్ధన్ బాగా పనిచేసిన మనకు జూటా మాటలు తెలియని మోసపోయిన కొన్ని అవకాశం వచ్చింది. గోవర్ధన్కు పెరిగిద్దామనే ఆలోచనతో డిసెంబర్ రోజు నిజామాబాద్లో అవకాశం పెడుతుంది. గోవర్ధన్ బాగా చెప్పాలి. మనం గెలుస్తున్నాం కూడా. మనకు వలస మెంబర్ టీఆర్ఎస్ పార్టీ ద్వారా 2 బయట జిల్లా పరిషత్ ఉన్నాం, జగ్గాల్ జిల్లా పరిషత్ ఉంది, నిజామాబాద్ జిల్లా పరిషత్ ఉంది. 30 ఏళ్ళగా మనకు ఇందులో అనుకుంటున్నాం. మనకు ఒక దయచేసి ఒక సింగిల్ మనిషి కాదు, నాకుండే వాళ్ళు అనుకుంటారు. దయచేసి ఎవరు ఏం చెప్పినా మీరు తప్పకుండా మర్చిపోకుండా నాకు మద్దతిచ్చి మానవుడు మా గోవర్ధన్ వచ్చాడు మద్దతిచ్చి మీ ఆశీర్వాదాలు తెలియజేస్తే నిజామాబాద్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఏర్గట్ల ముర్తాడ్ మండల కేంద్రాల్లో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పసుపు పంటకు ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, బీజేపీ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, మోర్తాడ్ మండల అధ్యక్షుడు పుప్పాల నరేష్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తులం బంగారం ఎన్నడొస్తుంది? 4,000 పెన్షన్ వచ్చిందా? 2,500 వచ్చిందా? 500 రూపాయల బోనస్ వచ్చిందా? రైతులకి 15,000 రైతు బంధు వచ్చిందా? 2 లక్షల రుణమాఫీ అయితే రాదది. 500 2 లక్షలు ఇస్తాడు. పెద్ద సంఖ్యలో అక్క చెల్లెలందరూ జీవించడానికి, నరేంద్ర మోడీ గారు జీవించడానికి వచ్చినందుకు చాలా సంతోషం. అందరికీ పేరు పేరున ధన్యవాదాలమ్మా. చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. బాల్కొండ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి పిలుపునిచ్చారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం ముచ్చుగూరుతో పాటు ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముత్యాల సునీల్ కుమార్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో ఆయన ముచ్చటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకం అమలు చేస్తుందని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఎన్నలేని అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఓవైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్ ప్రజలను అన్ని విధాలుగా మోసం చేస్తుందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మండలం సికింద్రాపూర్ మరియు గోనుగుప్పల గ్రామాలలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి బాజిరెడ్డి గోవర్ధన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకొని టీఆర్ఎస్ సత్తా చాటాలన్నారు. రాష్ట్రానికి నిధులు కూడా తీసుకురావడానికి తామెప్పుడు ముందుంటామని పేర్కొన్నారు. అటు కాంగ్రెస్, బీజేపీలు ప్రజలను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులున్నారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి, సేవ చేయాలన్న గుణమున్న కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా ఎన్నుకుంటే ఎంతో మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలంలోని కౌల్పూర్ వెల్మల్ గ్రామాలలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని అభ్యర్థిస్తూ ప్రచారం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని చెప్పారు. అలాగే రానున్న రోజుల్లో జీవన్ రెడ్డి గెలిస్తే నిజామాబాద్ పార్లమెంటుకు ఎన్నో నిధులు వస్తాయని, అభివృద్ధి కూడా అదేవిధంగా జరుగుతుందని ప్రజలు ఎల్లవేళలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే బస్సు సౌకర్యం ఉచితంగా ఇచ్చినాం. బస్సు సౌకర్యం ఉచితంగా ఇచ్చినాం. మీకు కరెంట్ ఎప్పుడన్నా అనుకున్నారమ్మా ప్రభుత్వం కడతారని? ఎవరైనా ఊహించుకోర్రా? ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. గతంలో కూడా రైతులకి కరెంటు కూడా ఉచితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. మీరు చేసే ఇది ఏదైతే ఉపాధి హామీ ఉందో అది తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. రేపటి నాడు కేంద్రంలో మన ప్రభుత్వం వస్తే మీకు 400 రూపాయలు కూలీ ఇస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మా పార్టీ సభ్యులందరూ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా అన్ని రకాలుగా న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ప్రజల పక్షాన, బీద ప్రజల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మ ఇల్లులు మీకు 100 ఇల్లు ఈ వచ్చే సంవత్సరం కాలంలో ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకి ఇస్తాం. మళ్ళా మోసపోకండి అమ్మా, మళ్ళీ చెప్తున్నా, మోసపోకుండా మనిషిని చూడండి. జీవన్ రెడ్డి గారు చాలా ఉత్తమమైన మనిషి. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఒకసారి ఎమ్మెల్సీగా గెలిచిండు, 2 సార్లు మంత్రిగా ఒకడు ఉన్నాడు. అట్లాంటి నాయకుడిని గెలిపించుకుంటే, రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని మీరు గెలిపించుకుంటే అన్ని విధాలుగా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో గల దత్తసాయి ఆలయంలో గురువారం సందర్భంగా ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు మాట్లాడుతూ చేపూర్ దత్తసాయి ఆలయంలో ప్రతి గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమంలో పాల్గొనే భక్తులు ఆలయ కమిటీని సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ స్వీప్ నోడల్ అధికారి రాజు అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రధాన చౌరస్తాలలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఓటు యొక్క ఆవశ్యకతను తెలుపుతూ స్వీప్ సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రాజు మాట్లాడుతూ ప్రజలకు ఓటు ప్రాధాన్యతను తెలుపుతూ ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, మామిడిపల్లి చౌరస్తా, సిద్దిలగుట్టు రోడ్డులో హౌసింగ్ బోర్డ్ పార్క్ వద్ద స్వీప్ సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ భూమేశ్వర్, ఏఈ రఘు, శానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఈఈ పూర్ణమౌళి తదితరులున్నారు. 2024లో భాగంగా మనము ఈరోజు సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన పట్టణంలో 4 చోట్ల మనం ఈ పాయింట్లను ఏర్పాటు చేశాము. అంబేద్కర్ చౌరస్తా, సిద్దిలగుట్ట, హౌసింగ్ బోర్డ్ పార్క్, మామిడిపల్లి చౌరస్తాల దగ్గర మనం సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల్లో ఓటర్ చైతన్యాన్ని పెంపొందించే ఉద్దేశంతో ఈ పాయింట్లను ఏర్పాటు చేశాము. అందరూ కూడా మే 11 నాడు జరిగే లోక్సభ ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు వినియోగించుకోవాలనేది కలెక్టర్ గారి ఆదేశాలు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటును ఎంతో విలువైనదిగా భావించి అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ. కమ్మర్పల్లి మండలం కోనసముందర్ గ్రామంలోని వడ్డంకి దుకాణాలలో అటవీశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. కమ్మర్పల్లి మండలంతో పాటు పరిసర గ్రామాలలోని వడ్రంగి దుకాణాల్లో అటవీశాఖ అధికారి రవీందర్, వారి సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అనుమతులు లేని అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 1,50,000 విలువ గల టేకు దుంగలను అటవీశాఖ అధికారులు గుర్తించారు. సదరు వడ్రంగి దుకాణ నిర్వాహకుడిపై కేసు నమోదు చేయడంతో పాటు కలపను అటవీశాఖ కార్యాలయానికి తరలించామని, నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని వారు తెలిపారు. కార్పెంటర్లకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ఇటువంటి స్మగ్లర్లకు ప్రోత్సహించద్దు. ఎందుకంటే మీ చేతి వృత్తి కాబట్టి పర్మిట్
తెచ్చుకొని మీరు వర్క్ చేసుకోవాలా. రౌండ్ టింబర్ ఎక్కడైనా కనపడితే అట్టి కార్పెంటర్ యొక్క మిషనరీని సీజ్ చేస్తాము. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని మీరు పర్మిట్ కట్టనే వాడి మీ వృత్తి చేసుకోవాలి అని తెలియజేస్తున్నాను. మరియు ఇటువంటి అంటే అటవీ నుంచి అక్రమంగా ఎవరైనా కట్టెలు తీసుకురావడం ఎవరైనా విలేజ్ వాళ్ళు గుర్తించినచో మా అటవీ కార్యాలయానికి సమాచారం అందించగలరని కోరుతున్నాను. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ యొక్క నంబరు 8897700904కు సమాచారం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. మచ్చర్ల దేగం గ్రామాలలో చాయ్ పే చర్చలో గ్రామస్తులు నాయకులతో ముచ్చటించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఓటు హక్కు ఆవశ్యకతపై సెల్ఫీ పాయింట్లను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ రాజు. నందిపేట్ మండలం వెల్మల్ కౌల్పూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి. జోరుగా బాల్కొండ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారం. ఏర్గట్ల మోర్తాడ్ మండలాల్లో ప్రచారంలో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.